మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ట్రంప్ అనే ఒక మూర్ఖుడి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతలాకుతలమయ్యింది అనే కామెంట్స్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చాలా కనిపిస్తున్నాయి. అమెరికా ఇప్పటికీ కూడా ఇరాన్ విషయంలో చాలా వంకర టింకరగానే ఆలోచిస్తుంది. చర్చలు అంటున్నాడు ట్రంప్, 2 వారాలు బ్రేక్ అంటున్నాడు. కానీ ఇవాళ మార్నింగ్ నిద్ర లేచేలోపు మళ్ళీ కొత్త పాయింట్ చెప్పాడు. ఇరాన్ చుట్టూ తమ బలగాలు అలాగే ఉంటాయి, ఏ క్షణమైనా ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటాం, ఏ క్షణమైనా దాడి చేస్తామంటున్నాడు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. ఇరాన్ ఎదురు దాడి చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కానీ ఈ యుద్ధ ప్రభావం మిగతా ప్రపంచం పైన పడుతుంది. మన భారతదేశం మీద పడుతుంది, మన ఇంట్లో వంటింట్లో కిచెన్ పైన పడుతుంది, మన ఆసుపత్రుల్లో ఆపరేషన్స్ పైన పడుతుంది, మన వస్తు తయారీ మీద పడుతుంది. రకరకాల సమస్యలు. అరే గ్యాస్ స్టవ్లకు బదులు కొత్త స్టవ్లు కనిపెడుతున్నారు ఇప్పుడు జనాలు. కారణం ఏంటి అంటే మనం పూర్తిగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఆధారపడిపోయాం. భారతదేశం లెక్కల్లోకి వస్తే చాలా స్పష్టంగా హర్మూజ్ జలసంధి నుంచి మనకు గ్యాస్ వస్తుంది, డీజిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది. హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఈ జలసంధి ఇరాన్ ఇట్లా పిడికిలో పట్టుకుంది. హర్మూజ్ నుంచి ఎవడైనా షిప్పును తీసుకుపోవాలి, ఏ దేశమైనా గ్యాస్ను తీసుకుపోవాలి, లేకపోతే ఏ దేశమైనా పెట్రోల్ని తీసుకుపోవాలంటే ఖచ్చితంగా 18 అంటే $8 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 18 కోట్ల రూపాయలు, $2 మిలియన్ కప్పం కట్టాల్సి వస్తుంది. ఇండియన్ కరెన్సీలో 18 కోట్లు. ఆ డబ్బులు ఎక్కడికి నుంచి తీస్తారు బిజినెస్ మెన్స్? గ్యాస్ అంటే ఏదో దేశం ఇంకో దేశానికి ఒప్పందాలు వచ్చేది ఉండదు. ఏ రిలయన్సోలో, లేకపోతే హెచ్పిఓడో, లేకపోతే ఇండియన్ ఆయిల్డో ఎవరో కొనుక్కోవాలి. అది దేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం కొనుక్కొని మనకు రిటైల్ కింద మనకు అమ్ముతారు. అంటే దాని ప్రభావం ఏంటి? ఆడ $2 మిలియన్ కప్పం కట్టిన అనుకో, ఇరాన్కి $2 మిలియన్ డబ్బులు ఇచ్చిన అనుకో, ఆ డబ్బుల ప్రభావం ఎవరి మీద పడుతుంది? నేరుగా వచ్చి మన మీద పడుతుంది. అంటే ఒక్క విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ యుద్ధం వచ్చినా దాని ప్రభావం మన మీద పడుతుంది. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేసినా, రష్యా ఉక్రెయిన్పై బాంబులు వేసినా దాని ఎఫెక్ట్ మన మీద పడింది, మన వంట నూనెల మీద పడింది. ఆ రోజు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దేశాల మధ్య అటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కసారి డేటాను అనాలిసిస్ చేస్తే 95 దేశాలు, ప్రపంచంలో 95 దేశాల పైన చాలా తీవ్రమైన ప్రభావం కనిపించింది ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం. 95 దేశాలు. పెట్రోల్ హర్మూజ్ వల్ల కొన్ని చోట్ల 40 నుంచి ప్రపంచవ్యాప్తంగా 40 నుంచి 60% పెట్రోల్, డీజిల్ అట్లాగే గ్యాస్ మీద వాటి ధరలు పెరిగాయి. కొన్ని దేశాలు అయితే 140% పైగా పెరిగాయి. అంటే అంత డిపెండ్ అయి ఉన్నాయి హర్మూజ్ పైన. ముఖ్యంగా యూరప్ అండ్ ఏషియా, అంటే యూరప్ అండ్ ఆసియాలో ఉన్న దేశాలు, యూరప్ ఖండంలో అట్లాగే ఆసియా ఖండంలో ఉన్న దేశాలు తీవ్రంగా ప్రభావం కనిపించాయి. కొంత బెటర్. మనం కొంత బెటర్ ఏమనుకోవచ్చు అంటే మన ఇండియా కొంత బచాయించింది. మొదటి నుంచి మన దగ్గర పెట్రోల్ ధరలు అడుగులైనా ఉన్నాయి. $107 ఏనాడు తగ్గలేదు. 112 దాకా పోయినాయి. కొన్ని ప్రత్యేక నయారా వంటి కొన్ని ప్రైవేటు సెక్టార్లో ఉన్న కంపెనీలు $5 పైన ధర పెంచాయి. అక్కడ $112 కనిపిస్తుంది. మామూలు పబ్లిక్ సెక్టార్లో ఉన్న హెచ్పి కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే కొంత కంట్రోల్లో ఇచ్చారు. అయితే ఒకసారి చూద్దాం ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే మన దగ్గర సబ్సిడీలు ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అయింది. ఇండియాతో పాటు చైనా కూడా కొంత వర్కౌట్ చేసింది. ఒకసారి చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఈ పెట్రోల్ ధరల భారాన్ని అతి భారంగా మోసాయి, ఏ దేశాలపైన పెట్రోల్ ధరల ప్రభావం కనిపించింది ఒకసారి మనం చూస్తే చాలా స్పష్టంగా. ఒకసారి చూడండి. మొత్తం ప్రపంచంలో అత్యధికంగా పెరిగిన ధర ఎక్కడో తెలుసా? కంబోడియాలో పెట్రోల్, డీజిల్ ధరలు అంటే గ్యాస్తో కలిపి ఓవరాల్గా ఒక రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే 67.8% పెరిగింది. అంటే $100 ఉందనుకోండి ఆ ఊళ్ళో, నేను రూపీస్లోనే తీసుకొచ్చాను, డాలర్స్లో తీసుకురాలి డేటా కంప్లీట్గా మన ఇండియన్స్ అండ్ మనకు అర్థమయ్యేందుకు చెప్పాలని చెప్పేసి. $100 ఉంటే, యుద్ధానికి ముందు $100 ఉంటే కంబోడియాలో పెట్రోల్ ధర, యుద్ధం తర్వాత అంటే ప్రస్తుత పరిస్థితుల్లో $168 అయింది. ఇక ఏడ బతుకుతుంది చెప్పండి. ఆ తర్వాత అత్యధికంగా డీజిల్ పెరిగిన దేశం ఎక్కడో, డీజిల్ ధర బాగా పెరిగింది. ఇది పెట్రోల్ ధర. కంబోడియాలో పెట్రోల్ ధర పెరిగితే డీజిల్ ధర వియత్నాంలో 141.8% పెరిగింది.
అంటే డీజిల్ ఒక 100 రూపాయలు ఉంది అనుకోండి, అది ఎంత అయిందంటే ధర 100 + 41 అంటే దాదాపు 250 300 రూపాయల వరకు పెరిగింది. 150 రూపాయలు అదనంగా పెరిగింది. 250 నుంచి ఆ ట్యాక్సులు వీసి కలిపితే దాదాపు 300 రూపాయలు డీజిల్ వియత్నాంలో. అత్యంత దారుణం. ఇటు చూడండి, ఎల్పిజి వస్తే వియత్నాంలో ఇదే వియత్నాం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయిల్ ధరలతో ఎఫెక్ట్ అయిన దేశం ఏదైనా ఉందంటే వియత్నాం ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా ఆర్థిక సమస్యల్లో ఉంది. వియత్నాం ధరలు పెరిగి అక్కడ ఆగమాగా ఉంది అక్కడ ఆర్థిక వ్యవస్థ. మనం పక్కనున్న పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం. పాకిస్తాన్ కూడా కొంత కంట్రోల్ చేసింది. వియత్నాంలో సిలిండర్ ధర ఎల్పిజి ధర 60% పెరిగితే డీజిల్ ధర 141% పెరిగింది. ఇక ప్రపంచంలో బెస్ట్ ధర పెంచకుండా కాపాడగలిగిన దేశం ఏదైనా ఉందంటే ఒక భారత్ మాత్రమే. ఇండియా మాత్రమే ధరలు పెంచకుండా కాస్త కంట్రోల్ చేయగలిగింది. కారణం ఏంటంటే మన దగ్గర మొదటి నుంచి ధరలు పెరగడం, అట్లాగే ఆ ధరలకు సంబంధించి కొంత ప్రభుత్వం మొదటి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, దీంతోపాటు ఈ పెట్రోల్ని దిగుమతి చేసుకునే ఈ ఆయిల్ కంపెనీలకు బెనిఫిట్ చేసే విధంగా మొన్న మార్చిలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. లీటర్కి 10 రూపాయల వరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం. అంటే పెట్రోల్ కంపెనీలు అక్కడ హర్ముజ్లో సుంకం కడుతున్నాయి కదా, అక్కడ ట్యాక్స్ కడుతున్నాయి ఇరాన్, కాబట్టి ఆ ప్రభావాన్ని మన మీద పడకుండా ఉంచేందుకు ఒక లీటర్ మీద 10 రూపాయల వరకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఫలితంగా అది మనకు ఎఫెక్ట్ కాలేదు. సాధారణంగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గితే మనం కొనుక్కునే పెట్రోల్ బంకులో లీటర్ మీద ఒక 10 రూపాయలు తగ్గాలి. కానీ దాన్ని అక్కడ ఆపి మన దగ్గర 10 పాత ధరనే వసూలు చేసి ఏం చేస్తారంటే పెట్రోల్ బంక్ కంపెనీలకి కొంత నష్టం రాకుండా బెనిఫిట్ చేశారు. కాబట్టి అది దాని ప్రైస్ క్యాప్ని మెయింటైన్ చేసి లేకపోతే సబ్సిడీని వాడి మొత్తానికి ఇండియాలో గ్యాస్ ధరల్ని పెట్రోల్ ధరల్ని పెరగకుండా కంట్రోల్ చేయగలిగారు. కానీ సమస్యలు వచ్చాయి ఇండియాలో. సరే, దేశాల వరకు వివరించుకుంటూ వెళ్తాను, ఒకసారి చూద్దాం. అయినా సమస్యలు వచ్చాయి. ఇక చూడండి, అగ్ర ప్రభావిత దేశాలు, ఎక్కువగా ప్రభావమైన దేశాలు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చూడు, కాంబోడియాలో పెట్రోల్ ధర $1.11 ఉండే యుద్ధానికి ముందు. యుద్ధం తర్వాత అది $1.32 అయింది. అంటే 67.8% పెరిగింది. ఎల్పిజితో అక్కడ తీవ్రమైన షార్టేజ్ ఏర్పడిందండి. ఎల్పిజి ధరల్లో కొంత ప్రాబ్లం లేకపోయినా అది గ్యాస్ విషయంలో తీవ్రమైన కొరత ఏర్పడింది, సమస్య ఏర్పడింది. మనం కూడా నిన్న కొట్టుకున్నాం కదా, సేమ్ అట్లే. వియత్నాంలో పెట్రోల్ ధర యుద్ధం జరగకముందు ఫిబ్రవరి 28కి ముందు 0.75 ఉండే. అది యుద్ధం మొదలైన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో 49.73% పెరిగి $1.13 అంటే 1.133 పెరిగింది. అంటే 46% పెరిగింది పెట్రోల్ ధర, చుక్కలు చూపించేసింది. ఇక డీజిల్ చూడండి, 141.8%. ఆల్రెడీ చెప్పాం డీజిల్ గురించి, ఇంతకుముందు చెప్పాను నేను. అట్లాగే ఎల్పిజి చూడండి 60% పెరిగింది. ఫిలిప్పీన్స్లో పెట్రోల్ ధర 68.7% పెరిగింది. మార్చ్ తర్వాత తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంది ఫిలిప్పీన్స్. అంటే చాలా తీవ్రంగా, చాలా ఎక్కువగా ప్రభావితమైన దేశాలు ఏంటి అంటే కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్. ఇకపోతే మధ్యస్థాయిలో ప్రభావితమైన దేశాలు ఒకసారి అంటే మిడిల్గా, అంటే కొంత ఆ దేశాల్లో ఉన్న పథకాలు కావచ్చు, ఆ దేశాలకి ఇతర దేశాల నుంచి వస్తున్న ఆయిల్ సప్లై కావచ్చు, వీటన్నింటిని చూసి కొంత బ్యాలెన్స్ చేసుకునే దేశాలు కొన్ని. మధ్యస్థాయి ప్రభావిత దేశాల్లోకి వస్తే లావోస్, ఆసియా పసిఫిక్ సెక్టార్లో లావోస్లో 32.94% పెరుగుదల కనిపించింది. పాకిస్తాన్లో మనం అనుకున్నాం కదా, పాకిస్తాన్లో 400 అయింది, 500 అయింది. కానీ అంతకుముందే అక్కడ పెరుగుదల ఉంది. అంతకుముందుకే అధిక ధరలు ఉన్నాయి పెట్రోల్ విషయంలో, డీజిల్ విషయంలో. కాబట్టి అక్కడ ప్రభావం కనిపించింది. పాకిస్తాన్లో 24.49% పెరిగినాయి పెట్రోల్ అండ్ ఆయిల్ ధరలు. చైనాకు వచ్చేసరికి యుద్ధానికి ముందు 10.45% వరకు, యుద్ధం ప్రారంభమైనప్పుడు 10.45 ఉండే. యుద్ధం ముదిరిన తర్వాత అది 23.2%, 23.2% పెరిగింది. ప్రైస్ క్యాప్ వల్ల నియంత్రణ. అక్కడ కూడా ఏంటంటే ఈ పెట్రోల్ కంపెనీలు అధిక ధరల్ని వేగంగా పెంచడానికి వీల్లేదు, ప్రభుత్వ అనుమతితో ధరలు పెంచాల్సిన పాలసీలు ఉన్నాయి. కాబట్టి చైనాలో కొంత దాన్ని కంట్రోల్ చేయగలిగారు. సేమ్ జపాన్లో 19.6% పెరిగాయి. చూడండి, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇతర దేశాలపైన ఏ స్థాయిలో ఎఫెక్ట్ అయింది. ఆసియాలో చూస్తే జపాన్లో 19.6%. ఇక ఆఫ్రికా వైపు పోతే నైజీరియాలో యుద్ధానికి ముందు అక్కడ పెట్రోల్ ధర $0.59 ఉండే. మనకంటే చాలా తక్కువ పెట్రోల్ ధర. కట్ చేసే యుద్ధం తర్వాత అది 35.02% పెరిగి $0.80 పెరిగింది. మయన్మార్కి వచ్చేసరికి 93.9%. మయన్మార్లో 93.9%. అంటే ఒక రకంగా చెప్పండి, మధ్యస్థంగా పెరుగుదల కనిపించినప్పటికీ వియత్నాము, కాంబోడియా ఆ దేశాల సంగతి చూసి వాటితో పోలిస్తే, ఫిలిప్పీన్స్ వాటితో పోలిస్తే
ఇవి కొంత తక్కువ ప్రభావితం అయ్యాయి, కానీ ఖచ్చితంగా వాటి ఆర్థిక వ్యవస్థలపైన ఆయిల్ గట్టిగానే దెబ్బేసిందని చెప్పాలి. ఇకపోతే ఏది వెస్టర్న్ కంట్రీస్లో ఈ ఆయిల్ ప్రభావం ఎలా కనిపించింది, ఆయిల్ ధరల ప్రభావం ఎలా అయిందంటే యుద్ధం వల్ల ఒకసారి చూడండి. యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాలో యుద్ధానికి ముందు పెట్రోల్ ధర మనకు అందుతున్న డేటా ప్రకారం, మనం కొంత రీసెర్చ్లో మనకు దొరికిన డేటా ప్రకారం తీస్తే $0.87 ఉండే, ఒక్కసారిగా 16.55% పెరిగి అమెరికాలో $0.01 అంటే $1 పైన చేరింది. డాలర్ దాటిపోయింది. 87 సెంట్లు ఉండేది ధర, పెట్రోల్ ధర, అది ఏడిపోయింది $1కి చేరింది. డీజిల్కి వచ్చేసరికి 48.2% పెరిగింది. సేమ్ సహజవాయువు కూడా, ఎల్పిజి కూడా 48% పెరిగింది అమెరికాలో. యుద్ధం చేస్తున్న అమెరికాలో కూడా పెట్రోల్ ధర ఖచ్చితంగా ప్రభావితమైంది. ట్రంప్ ఏం చెప్పాడు, మీరు రండి, యూరప్ దేశాలు రావాలి, ఆసియా దేశాలు రావాలి, హర్మూజ్ను ఓపెన్ చేయడానికి, మీరు యుద్ధం చేయకపోతే నేనేం చేస్తాను, మీ సావు మీరు చావండి అన్న ట్రంప్. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. అమెరికా కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది ఆయిల్ విషయంలో. ఇకపోతే కెనడాలో చూస్తే యుద్ధానికి ముందు $1.16 ఉండే ఏది పెట్రోల్ ధర లీటర్కి. యుద్ధం తర్వాత అది ఏమైందంటే 1.3 నుంచి జంప్ అయ్యి 1.3కి జంప్ అయ్యి $1.45కి చేరింది. అంటే దాదాపు 25.2% నుంచి 28.36% పెరిగింది. కెనడాలో కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది, స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ డీజిల్ ధర వచ్చేసి, డీజిల్ అట్లాగే కొంచెం మోడరేట్, కొంచెం ఎల్పిజి మీద తక్కువ ప్రభావం ఉందని చెప్తుంది. కెనడాలో 41.5% నుంచి 5% వరకు పెరిగింది డీజిల్ ధర. 41.5% పెరిగింది. ఇకపోతే ఆస్ట్రేలియాకి వచ్చి చూద్దాం. ఆస్ట్రేలియాలోకి వస్తే ఏం కనిపిస్తుంది, యుద్ధానికి ముందు $1.11 ఉండే పెట్రోల్ ధర. ఒకసారి చూడండి, యుద్ధం తర్వాత అది 1.31కి చేరి 1.31 నుంచి 1.56 అంటే $1.5కి చేరుకుంది. $1.5 చేరుకొని అంటే టోటల్గా 18.23 నుంచి 42% చేరింది. ఇక డీజిల్ ధర తీవ్రమైన ప్రభావం కనిపించింది ఆస్ట్రేలియాలో. డీజిల్ ధరకు వచ్చేసి 63.5% పెరిగి అత్యంత ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. అందుకనే ఆస్ట్రేలియా ఈ యుద్ధం విషయంలో ఇరాన్ పైన దాడి చేద్దాం రండి అని చెప్తే ఆస్ట్రేలియా ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యుద్ధ ప్రభావం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుందనే విషయం ఆస్ట్రేలియాకి చాలా స్పష్టంగా తెలుసు. ఒకసారి యూరప్ దేశాలకు వెళ్ళి చూద్దాం. యూరప్ దేశాలపైన కూడా చాలా స్పష్టంగా ఈ యుద్ధ ప్రభావం కనిపించింది. నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఒక్క ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. యూరోపియన్ యూనియన్లోకి వచ్చేస్తే జర్మనీలో పెట్రోల్ ధర 2 పౌండ్లు ఉండే యుద్ధానికి ముందు. యుద్ధం తర్వాత అది 2.4% అంటే దాదాపు 30% పెరుగుదల కనిపించింది. జపాన్లో చూడండి ఒకసారి ధర 2 పౌండ్లు కనిపించింది స్టార్టింగ్లో, అక్కడ నుంచి 2.36 పౌండ్ల నుంచి 2.46 పౌండ్లకు పెరిగింది. దానికి 16% చేంజ్ కనిపించింది. 16% కనిపిస్తుంది పెరుగుదల ఓవరాల్గా పెట్రోల్ డీజిల్ ధరలు. ఫ్రాన్స్లో వచ్చి చూస్తే ఎట్లుంది చూడండి, 2.26 పౌండ్స్ ఉండే ఏది యుద్ధానికి ముందు అక్కడ పెట్రోల్ ధరలు, అది 35.46% పెరిగింది డీజిల్. పెట్రోల్ ధర ఎంత, పెట్రోల్ పోస్ట్ వారు 2.26 ఉండే లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ, అది 35 నుంచి 35.4% పెరిగింది. టోటల్గా ఇక్కడ 19.9% ఇక్కడ ఆయిల్ ధరలు పెరిగి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపించాయి. ఇకపోతే ఇండియా దగ్గరకు వద్దాం. ఒక రకంగా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ విషయంలో కొరత కనిపించింది మన దగ్గర, తీవ్రంగా కొరత కనిపించింది, కానీ సమస్య పెద్దగా ఎప్పుడు కనిపించలేదు. మీరు పెట్రోల్ బంక్కి వెళ్తున్నారు కదా, మీకు అర్థమైపోద్ది ధర ఎప్పుడైతే ఒక ₹5 అటు ఇటు పెరిగింది, ₹2 పెరిగింది, ₹3 పెరిగిందని ఇండియా మొత్తానికైతే కొంత కంట్రోల్ చేయగలిగింది. చాలామంది మాట్లాడుతున్నారు ఇలా భారతదేశం మౌనంగా ఉంది, పాకిస్తాన్ ఏమో అక్కడ మధ్యవర్తిత్వాన్ని వహించి యుద్ధాన్ని ఆపేసింది, పాకిస్తాన్ ప్రపంచంలో శాంతియుత దేశంగా కనిపిస్తే ఇండియా మౌనంగా ఎందుకుంది, మోదీ ఎందుకు మౌనంగా ఉన్నట్టే మన పరిస్థితులు అటువంటివి. మనం ఇంత యుద్ధంలో కూడా శ్రీలంకకు డీజిల్ పంపించినాం, ఇంత యుద్ధంలో బంగ్లాదేశ్కి డీజిల్ పంపించినాం, పెట్రోల్ పంపించినాం, ఎందుకంటే మనకు అవసరం అది. ఒకసారి ఇండియాకు వచ్చి చూస్తే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంచబడ్డాయి. ఈ డేటా చూడండి, స్థిరత పెట్రోల్ ₹94 నుంచి ₹103 కనిపించింది. మన దగ్గర ₹102 నుంచి ₹107. ఇది ఢిల్లీ ధరలు ఆధారంగా చేసుకొని చెప్తున్నాను నేను, ఏమీ లేదు. ధర ఎంత పెరిగిందంటే 0%. అంటే రెగ్యులర్గా మన దగ్గర హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయో అలాగే బ్యాలెన్స్ అయింది తప్ప ఇండియాలో యుద్ధ ప్రభావాన్ని మాత్రం కనిపించింది యుద్ధ ప్రభావం. ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారు, మనకు వచ్చే ఖర్చు, ఆ ఖర్చుని
కంపెనీలకి ఎక్సైజ్ 1 లీటర్కు 10 రూపాయలు తగ్గించడం వల్ల బ్యాలెన్స్ చేయబడ్డారు. అయితే ఎల్పిజి షార్టేజ్ అట్లాగే రేషనింగ్ సమస్యలు ఉన్నాయి, తెలుసు, చూస్తున్నాం కదా. సిలిండర్లు ఇప్పుడు బయట పోతే నీకు మన టిఫిన్ సెంటర్లో ఎక్కడ సిలిండర్లు కనిపిస్తలేవు, వాళ్ళంతా బ్లాక్లో కొనుక్కుంటారు. వాళ్ళు చాలా స్పష్టంగా రాస్తున్నాడు మెనూలో. ఏం రాస్తున్నాడు, నిన్న వరకు మేము పూరి 50 రూపాయలు అమ్మేవాళ్ళం, కానీ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ దొరకట్లేదు, కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల 50 రూపాయలని మేము 60 రూపాయలు చేసాం. కొన్ని రెస్టారెంట్లకు వెళ్ళి చూస్తే కింద గ్యాస్ ఎఫెక్ట్, గ్యాస్ బిల్ అని కూడా పెడుతున్నారు. మనకి గ్యాస్ అధిక ధరలు కొంటున్నాం కాబట్టి ఎక్కువ ధర చెల్లించండి అని భోజనానికి. ఇన్నమున్న ఇక్కడ లోకల్గా ఉన్న కొన్ని రెస్టారెంట్లకు పోతే 220 రూపాయలు ఉండే బిర్యానీ ఇప్పుడు 240 రూపాయలు అయిపోయింది. 20 రూపాయలు పెంచేసారు. వాళ్ళు ఓపెన్ చెప్తారు గ్యాస్ అని చెప్పేసి. సో అది ఇండియాలో చాలా స్పష్టంగా కొంత కంట్రోల్ చేయగలిగారు. ఇండియాతో పాటు చైనా కూడా కొంత కంట్రోల్ చేయగలిగిందనే చర్చ ఉంది. చైనాలో కూడా కొంత ప్రభుత్వ సంస్థలు, ఈ పెట్రోల్ ఆయిల్ సప్లైలు ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి వాళ్ళు కూడా కొంత కంట్రోల్ చేయగలిగారు. ఇకపోతే ప్రాంతాల మధ్య వైవిధ్యత, అంటే ఏ దేశాలు ఎక్కువ ప్రభావమైన, ఏ దేశాలు ఎక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. ప్రాంతీయ వైవిధ్యత, ఏషియా పసిఫిక్ ప్రాంతం అత్యధిక పెరుగుదల చూపించింది. యూరోప్ అలాగే అమెరికా మధ్యస్థ ప్రభావం చూపించింది మొత్తం యుద్ధం మీద. యుద్ధం వల్ల ఏషియా పసిఫిక్ ప్రాంతం అత్యధిక ఇబ్బంది గురైంది. ఏషియా అండ్ పసిఫిక్ ప్రాంతం మన ప్రాంతం, అట్లాగే యూరప్ అమెరికా మధ్యస్థంగా కొంత తక్కువగా ప్రభావితమైంది. అందుకనే కొంత నాటో దేశాలు సపోర్ట్ చేయకపోయినా అమెరికా వాళ్ళంతా కొంత ధర్నాలు చేశారు, లొల్లి చేశారు, మనం చూసాం. ఇకపోతే చైనా, భారతదేశం వంటి దేశాలు ప్రైస్ క్యాప్స్ మరియు ట్యాక్స్ తగ్గింపు ద్వారా ప్రభావం తగ్గించాయి. ఇప్పుడు చెప్పాను కదా నేను, మన దగ్గర కొంత సుంకాలు తగ్గించుకోవడము, ట్యాక్సులు తగ్గించుకోవడం వల్ల సమస్యను కొంత కంట్రోల్ చేయగలిగారు. ఇంధన రకాల మధ్యస్థ వ్యత్యాసం, డీజిల్ సాధారణంగా పెట్రోల్ కంటే ఎక్కువ ధరకు చూపించింది. వియత్నాంలో 141%, ఆస్ట్రేలియాలో 63% పెరిగింది. పెట్రోల్తో పోలిస్తే దేశవ్యాప్తంగా డీజిల్ అంటే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ఎక్కువ ప్రభావం చూపించింది. వియత్నాంలో 141% పెరిగింది. 100 రూపాయలు అంటే అదనంగా 141 రూపాయలు యాడ్ అయింది. 240, 250, 240 ట్యాక్సులతో కలిపితే 300 దాకా పోయింది. ఆస్ట్రేలియాలో 63.5% పెరిగింది డీజిల్ ధర. 63% అంటే 100 రూపాయల్లో అదనంగా ఇంకో 63% పెరిగింది. 163 నుంచి 165, 170, 200 రూపాయల దాకా పోయింది. షార్టేజ్ సమస్యలు, కాంబోడియా, వియత్నాం, పాకిస్తాన్, ఇండియాలో ఎల్పిజి షార్టేజ్ సమస్య చాలా స్పష్టంగా కనిపించింది. ఈ వియత్నాంతో పాటు కాంబోడియా, మన దేశాల్లో ఎల్పిజి విషయంలో చాలా షార్టేజ్ కనిపించింది. చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అది మనకి ప్రాక్టికల్ సమస్యనే మనం రోజు చూస్తున్నాం. యుద్ధం ప్రభావం, ట్రంప్ దెబ్బకి దేశాలన్నీ విలవిల్లాడిపోయాయి. ఇదంతా ఇంతకుముందు చెప్పాను. సో మొత్తానికి దేశాలన్నీ విలవిల్లాడిపోయాయి. ఆయిల్ ధరలు ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపించింది. ఫలితంగా మన ఆర్థిక వ్యవస్థ పైన, మన వస్తువులపైన, అంటే సాధారణంగా ఏముందిలే పెట్రోల్ ధర మాత్రమే కాదు, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోకపోతే చాలా సమస్యలు పెరుగుతాయి. ఆసుపత్రుల్లో ఆపరేషన్కి వాడే గ్లౌజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్రోకెమికల్స్ నుంచే తయారు చేస్తారు. మనకు సిలైన్ పెడతారు కదా ఆసుపత్రిలో, ఆ సిలైన్ పెట్టే పైపులు కూడా పెట్రోకెమికల్స్ నుంచే తయారు చేస్తారు. అంతెందుకు, మనం డ్రిప్ సిస్టమ్ వాడతాం కదా అగ్రికల్చర్లో, వ్యవసాయంలో డ్రిప్ పైపులు వాడతాం కదా, అవి కూడా పెట్రోకెమికల్స్ నుంచే వస్తాయి. ప్లాస్టిక్ వాడే చాలా కాంబినేషన్ ముడిసరికి ఏదైతే ఉంటుందో అది పెట్రోకెమికల్స్ నుంచి దిగుమతి తీసి వాటిని మనం వాడతారు. ఎరువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, వ్యవసాయంలో డ్రిప్ పైపుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆపరేషన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆసుపత్రుల్లో ఆపరేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మొత్తంగా అన్ని రకాలుగా, ఆఖరికి మనం తాగే చాయ్ బండి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఒక దేశంలో, ముఖ్యంగా గల్ఫ్ పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే అక్కడ పెట్రోల్ ఉత్పత్తులు ఆగిపోతే హర్మూజ్ అనే కేవలం 20% మాత్రమే, ప్రపంచానికి అక్కడ నుంచి 20% మాత్రమే పెట్రోల్ ఉత్పత్తి సరఫరా జరుగుతుంది. అటువంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేస్తే ఇంత సమస్య వచ్చింది ప్రపంచానికి. అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న, అంటే ఆయిల్ సరఫరాకి కారణమైన, ఆయిల్ సరఫరా కొనసాగిస్తున్న 5 కెనాల్స్ ఉన్నాయి. హర్మూజ్లతో పాటు ఇంకొక 4 ఉన్నాయి. సుయాజ్ కావచ్చు, లేకపోతే మాండేబ్ కావచ్చు, లేకపోతే మలక్కా కావచ్చు, లేకపోతే టర్కీ కెనాల్స్ కావచ్చు. ఈ 5 కెనాల్స్ అన్ని మూసేస్తే ప్రపంచం గ్లోబ్కి తాళం వేసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని, ఇదంతా చూసిన తర్వాత ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.